ప్రతి నెల పెన్షన్ డబ్బుల కోసం ఎదురు చూసే పేదలు ఎంతో మంది ఉంటారు. తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్తంగా వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, చేనేత, గీత కార్మికులు, డయాలసిస్ బాధితులు దాదాపు 42 లక్షల మంది చేయూత పెన్షన్ల మీద ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు కొత్తగా 1,00,000 పెన్షన్స్ మంజూరు చేసినట్లుగా ఈ ఆర్థిక సంవత్సరంలో మరో 2 లక్షల పెన్షన్లు ఇస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క గతంలోనే వెల్లడించారు. కొత్తగా ఇవ్వబోయే పెన్షన్ల కోసం బడ్జెట్లో నిధులను కేటాయించినట్లుగా సీతక్క చెప్పారు. తాజాగా కొత్త పెన్షన్లపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని మరో శుభవార్త చెప్పారు మంత్రి సీతక్క. ఆగస్టు 15వ తేదీ నుంచి ఒంటరి మహిళలకు కొత్త పెన్షన్లు ఇవ్వనున్నట్టుగా మంత్రి సీతక్క ప్రకటించారు. ములుగు జిల్లా పర్యటనలో భాగంగా మంత్రి సీతక్క ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. అర్హుల వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించామని తెలిపారు. పెన్షన్ పొందుతున్న లబ్ధిదారులు మరణించినట్లయితే వారి పేర్లను వెంటనే జాబితా నుంచి తొలగించాలన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని, ఎవరైనా అర్హులై ఉండి కూడా పెన్షన్ రాకపోతే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆధునిక సాంకేతికతను ఉపయోగించి పెన్షన్ల పంపిణీ చేయాలని సీతక్క పేర్కొన్నారు. అనర్హులు పెన్షన్ తీసుకుంటే పేదవారికి అన్యాయం చేసినట్లు అవుతుందని పేర్కొన్న సీతక్క, నిజమైన లబ్ధిదారులకు మాత్రమే పెన్షన్లు చేరేలా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం నిరుపేదల కోసం అందిస్తున్న ఈ పెన్షన్ పథకం వారికి మాత్రమే లబ్ధిని చేకూరిస్తే బాగుంటుందని సీతక్క అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం పెన్షన్ తీసుకుంటున్న వారి లబ్ధిని నిర్ధారించడానికి లైవ్ అథెంటికేషన్ ప్రక్రియ ముమ్మరం చేస్తున్నారు. ఈ ప్రక్రియను ఈ నెలతో పూర్తి చేసుకుని వచ్చే నెల నుంచి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో పెన్షన్ డబ్బులు జమ చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో అక్రమాలకు చెక్ పెట్టడమే కాకుండా లబ్ధిదారులకు కూడా సమయం వృధా కాకుండా ఉంటుందని తెలుస్తోంది. అందరికి ఎవరికి ఏ అర్హత అంటే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళకు సంబంధించిన స్కీమ్స్ కూడా అందరికి అందజేయాలనే ఉద్దేశంతో పనిచేస్తా ఉన్నాం. వచ్చే 15వ తారీఖు నాడు మాక్సిమం అందరు మహిళలు ఎవరైతే విడోస్ ఉన్నారో, సింగిల్ ఉమెన్ ఉన్నారో వాళ్ళందరికి కూడా పెన్షన్స్ ఇచ్చే స్కీమ్ను కూడా మనం తీసుకురాబోతున్నాం. అదేవిధంగా 20వ తారీఖు నుంచి మరి పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో స్వచ్ఛధనం, పచ్చదనం, అదేవిధంగా నీటి కుంట, ఊటి కుంట, పంట కుంట, మరి వాటితో పాటు ఉపాధి హామీలో ఉండేటువంటి వివిధ రకాల పనులను కూడా విస్తృతంగా వేగవంతం చేసేందుకు కూడా ముందుకెళ్లడం జరుగుతుంది. 20వ తారీఖు నుంచి ప్రణాళిక పెట్టుకుని ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లడమే లక్ష్యంగా పనిచేస్తుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బబిత అందిస్తారు. ఎస్ రాధాకృష్ణ, అంటే తెలంగాణలో కొత్త పింఛన్స్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారంటే లక్షలాది మంది ఎదురు చూస్తున్నారనే చెప్పొచ్చు. అయితే ఈ టైంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక గుడ్ న్యూస్ చెప్పిందనే అనుకోవచ్చు. కొత్త పెన్షన్ల కోసం చాలా మంది నెలల తరబడి నుంచి ఎదురు చూస్తున్న వారికి అయితే ఒక ఊరటనే చెప్పొచ్చు. స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15 నుండి కొత్త పెన్షన్లు పంపిణీ ప్రారంభించనున్నట్లయితే మంత్రి సీతక్క ప్రకటించారు. ములుగు జిల్లా పర్యటనలో మాట్లాడిన మంత్రి సీతక్క, కుటుంబ ఆధారం లేక అంటే
ఎవరైతే ఒంటరి మహిళలు ఉంటారో, అలాగే విడోస్ ఎవరైతే ఉంటారో, భర్త చనిపోయిన మహిళలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని కూడా ఆమె తెలిపారు. అయితే అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకుంటామని కూడా ఆమె అన్నారు. అయితే ప్రస్తుతం పెన్షన్ పొందుతున్న లబ్ధిదారుల్లో ఎవరైనా చచ్చిపోయిన వాళ్ళు ఉంటే మాత్రం వారి పేర్లను వెంటనే లిస్ట్ లో నుంచి తీసేయాలని కూడా మంత్రి ఆదేశించారు. అండ్ అలాగే మిగిలిన నిధులు కొత్త అర్హులకు కేటాయించాలని కూడా ఆమె సూచించారు. అలాగే ఎవరైతే నాన్ ఎలిజిబుల్ ఉంటారో పెన్షన్లు పొందితే నిజమైన పేదలకు అన్యాయం చేసినట్టే అవుతుంది అని మంత్రి సీతక్క హెచ్చరించారు కూడా ఈ విషయానికి. అండ్ అందుకే అర్హత నిర్ధారణలో అధికారులు అయితే పూర్తిగా పారదర్శకత పాటించాలని కూడా ఆదేశించారు. అండ్ ఇదిలా ఉంటే ప్రస్తుతం పెన్షన్లు పొందుతున్న లబ్ధిదారుల కోసం అయితే ప్రభుత్వం లైవ్ అథెంటికేషన్ ప్రక్రియను అయితే వేగవంతం చేసిందనే చెప్పాలి. అంటే ఈ మంత్ ఎండ్ లోపు ప్రక్రియ పూర్తి చేసి వచ్చే నెల నుంచి నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో పెన్షన్ నగదు జమ చేయాలని కూడా ప్రభుత్వం అయితే ఆలోచనలో ఉన్నట్టు కూడా తెలుస్తోంది. అయితే ప్రభుత్వం ఇప్పటికే 2 నుంచి 3 లక్షల వరకు కొత్త పెన్షన్లు మంజూరు చేసే దిశగా చర్యలు చేపట్టింది. అండ్ లైవ్ అథెంటికేషన్ పూర్తయినాక ఆగస్టు 15 నుండి కొత్త లబ్ధిదారుల ఖాతాల్లో పెన్షన్ నగదు జమ కానుంది. ఇక ఆగస్టు 15 నుంచి కొత్త పెన్షన్లు ప్రారంభం కావడంతో ఎన్నో నెలలుగా ఎదురు చూస్తున్న ఒంటరి మహిళలే కావచ్చు, అండ్ భర్త చనిపోయిన వితంతువులు, అలాగే చాలా వేలాది మంది అర్హుల్లో ఆనందం అయితే వ్యక్తమవుతుందనే చెప్పుకోవచ్చు. ప్రభుత్వం చేపడుతున్న ధృవీకరణ ప్రక్రియ పూర్తయిన తర్వాత పూర్తి స్థాయిలో కొత్త పెన్షన్ల పంపిణీ ప్రారంభం కానుంది అన్నట్టుగా అయితే సీతక్క వివరించారు రాధాకృష్ణ. రైట్, థ్యాంక్ యూ బబిత. సో ఇది ఓవరాల్గా అంటే ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్లో చాలా మంది అయితే పింఛన్లు రాక గత ప్రభుత్వ హయాంలో కొనసాగినటువంటి అవినీతి వల్ల అయితే చాలా మందికి పింఛన్లు అందలేవు. ప్రస్తుతం మరి ఈ పింఛన్ల వ్యవహారాన్ని ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి ఇప్పటి వరకు దీర్ఘకాలంగా చాలా కాలంగా ఎవరికి పింఛన్లు రావట్లేవో వాళ్ళందరికీ ఖచ్చితంగా ఆగస్టు 15 నుంచి అయితే ఖచ్చితంగా వాళ్ళ ఖాతాల్లో పడేలాగా అయితే ప్రభుత్వం కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించి మరి మంత్రి సీతక్క కూడా మరి కీలకమైనటువంటి నిర్ణయాన్ని అయితే ప్రకటించడం జరిగింది. ఇదిలా ఉంటే మరి ప్రస్తుతం పింఛన్లు తీసుకుంటున్నటువంటి వారి లబ్ధిని కూడా నిర్ధారించడానికైతే లైవ్ అథెంటికేషన్ ప్రక్రియ అయితే ముమ్మరంగా కొనసాగిస్తా ఉన్నారు. ఈ ప్రక్రియను ఈ నెలతో అయితే పూర్తి చేసుకొని వచ్చే నెల నుండి నెలకు ఇక నేరుగా అయితే లబ్ధిదారుల ఖాతాల్లో పింఛన్ డబ్బులు వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్లో నేరుగా పడేలాగా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది. మొత్తానికి ఈ వ్యవహారం అయితే ప్రస్తుతం ఎవరైతే పింఛన్ లబ్ధిదారులు అంటే ఎవరైతే పింఛన్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఉన్నారో తెలంగాణ వ్యాప్తంగా వాళ్ళకైతే ఇది ఒక తీపి కబురు అనే చెప్పాలి.